హలో చారూస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు టేస్టీ అయిన హెల్దీ సమ్మర్ థింగ్ చూసేద్దాం. పుచ్చకాయతో ఈ జ్యూస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏ ఏజ్ వాళ్ళైనా, అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా ఈ డ్రింక్ తాగుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎండల వేడికి ఇంట్లో ఇలా చల్లగా ఇలాంటి డ్రింక్ అయినా చేసి పెట్టాలే కానీ అసలు మీరు ఇంట్లో ఫేవరెట్ అయిపోతారు. జ్యూసెస్లో ఏదైనా లైట్గా కానీ తీసుకోవాలి అనుకుంటే వాటర్ మిలన్ ఈజ్ ద బెస్ట్ జ్యూస్ అని కూడా చెప్పచ్చు. తప్పనిసరిగా ఈ జ్యూస్ అయితే ట్రై చేయండి. 100కి 100% ఖచ్చితంగా నచ్చుతుంది మీ వాళ్ళందరికీ కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం తీసుకున్న ఈ వాటర్ మిలన్ అదే పుచ్చకాయని కడుక్కొని శుభ్రంగా ఇలా చెక్కు తీసేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మనం ఈ ముక్కల్ని అంటే మీరు క్వాంటిటీ ఉంటే కొలుచుకోండి, లేదు పర్లేదు అనుకుంటే వేసేయండి. నేనైతే ఈ హాఫ్ వేసేసాను. ఇలా కట్ చేసుకుని చిన్నగా అవి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అనేది ముగ్గురికైతే వస్తుంది. అదే మీరు కనుక ఇంకొంచెం పెంచుకోవాలి అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోండి. మనం 2 స్పూన్లు సబ్జా గింజలు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఈ మిక్సీ జార్లో నేను ఇచ్చిన ఈ క్వాంటిటీకి నేను 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. అంటే వాటర్ మిలన్ స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. లేదు స్వీట్గా ఉంది అనుకుంటే నేను చెప్పిన ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా పల్ప్ లేకుండా చక్కగా మెత్తగా జ్యూస్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇందులోకి నేను ప్యాకెట్ పాలు అంటే గేదె పాలే కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను. మీరు కూడా ఒకవేళ వేరే ప్యాకెట్ పాలు అయితే అవి కొంచెం కాగే వస్తాయి కాబట్టి వెన్న తీసిన పాలు ప్రాబ్లం ఉండదు, అలా వేసేసుకోవచ్చు. నేను ప్యాకెట్ పాలు కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ అయితే వేసుకున్నాను మనం తీసుకున్న ఈ 3 గ్లాసెస్కి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు మనం పచ్చిపాలైనా సరే యూస్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ పాలు, అలాగే ఈ వాటర్ మిలన్, అలాగే మనం తీసుకున్న సబ్జా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా సమ్మర్లో యూస్ చేస్తే ఒంటికి మాత్రం చాలా చలవ చేస్తుంది, అలాగే చాలా మంచిది కూడా. ఇప్పుడు ఇంక కొన్ని పుచ్చకాయ పీసెస్ మనం చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అనేవి కూడా ఒక 3 స్పూన్స్ అయితే నేను ఇందులో యాడ్ చేసేసాను. ఇవి కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదాము సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. మనం తాగేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే ఈ జ్యూస్ తాగేటప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది కదా, అందుకోసం జీడిపప్పు, బాదం పప్పు కూడా ఇలా సన్నగా చాప్ చేసి ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇలా వేసుకున్న వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులోనే రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ సిరప్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని అంతేనండి, వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇలాగే తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేకపోతే ఒక 30 to 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ డ్రింక్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ సమ్మర్లో మనకు కావాల్సింది ఎక్కువ తీసుకోవాల్సింది జ్యూసెస్సే కాబట్టి అది వాటర్ మిలన్తో అంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సింపుల్ వేలో ఈ పుచ్చకాయ జ్యూస్ని ఎలా ట్రై చేయాలో చూసారు కదా. ఇలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.